హాయ్ అండి. ఈరోజుటి కథ మై డియర్ హస్బెండ్ పార్ట్ 63. బిఫోర్ పార్ట్ చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. ఈ కథను వినే ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అవని వెళ్ళిపోయింది. ఆ అవని వెళ్ళిపోయింది. నేను గెలిచాను, అనుకున్నది చేశాను, నేనే గెలిచాను అంటూ పెద్దగా నవ్వుతుంది నాండి. నాండి నాండి ఎందుకు అలా నవ్వుతున్నావు? ఎవరు వెళ్ళిపోయారు? అందరూ ఇక్కడే ఉన్నారుగా. ఎవరు అంటావేంటి? ఆ అవని అంటూ నవ్వుతూ మాట్లాడుతున్న అవని తన చేతిలో ఇంకా తాగకుండా ఉన్న గ్లాసును చూస్తూ, ఇంకా ఇది తాగలేదా? నేను కలగన్నానా? ఏం లేదు జాస్మిన్. ఆ అవని డ్రింక్ చేసి రచ్చ చేస్తే నీల్ బావ కొట్టినట్టు మామయ్య బయటికి పంపించినట్టు అనిపించింది. అయినా ఇప్పుడు అది తాగితే అయ్యేది అదే కదా అంటూ నవ్వుతుంది. హూహూహూ, అది తాగి రచ్చ చేస్తుంది, అలానే పడిపోతుంది కూడా. ఆ డ్రింక్లో నేను మత్తు మందు కూడా మిక్స్ చేయించానే. నువ్విచ్చిన ఆ వెయిటర్ చేతే మొత్తానికి ఏమైనా తేడా వస్తే దొరికేది నువ్వు, నేను సేఫ్ అని మనసులో నవ్వుకుంటూ జాస్మిన్, నాండి ఇద్దరూ ఆవనిని చూస్తున్నారు. ఛ, ఇది తాగకుండా నోటి వరకు తీసుకొస్తుంది, ఆ వందనతో మాట్లాడుతుంది. త్వరగా తాగేస్తే మనం హ్యాపీ ఫీల్ అవుతాం కదా. ఇద్దరు అవనిని చూస్తున్నారు. అవని, నువ్వు చాలా బాగా చేసావు. అన్నయ్య ఈ ఒక్క సాంగ్కి నీకు ఫ్యాన్ అయిపోతాడేమో. అవని తాగపోతూ ఆగి, అంత లేదు వదిన, అక్కడ ఉంది నీల్ ఖన్నా బెస్ట్ సీఈఓ. ఎమోషన్స్ తనలోనే క్యారీ చేయటం మా శ్రీవారి దగ్గరే నేర్చుకోవాలి. ఇప్పుడు చూడు, నేను దొరికితే అయిపోయానే, అందుకే స్టేజ్ మీద దొరకకుండా పరిగెడుతూ వచ్చేశాను. ఎంతైనా అవని టూ ఇంటెలిజెంట్ కదా అంటూ గ్లాస్ నోటి వరకు తీసుకొచ్చి తాగబోతుంది. జాస్మిన్, నాండి ఇద్దరు హ్యాపీగా చూస్తున్నారు. నీల్ గారు ఎందుకు నా చేపట్టుకున్నారు? నేను కూల్ డ్రింక్ తాగుతున్నాను కదా. నేను నీతో మాట్లాడాలి పదా. చచ్చాను, ఇప్పుడు నాకు క్లాస్ గ్యారంటీ. అవని ఎస్కేప్ అనుకుంటూ, నీల్ గారు నేను కూల్ డ్రింక్ తాగుతున్నా, ఇప్పుడు రాను. అదేమైనా ట్యాంకర్ ఉందా ఏంటి? గ్లాస్ ఆఫ్ డ్రింక్ అంతే కదా, త్వరగా తాగు. ఆహా, ఇది తాగడానికి నాకు 3 hours పడుతుంది. నీల్ అవని చెయ్యి కిందకు వంపేస్తూ, ఇలా పడేస్తే 3 seconds కూడా పట్టదు. ఇప్పుడు అయిపోయింది కదా, పద అంటూ అవని చెయ్యి పట్టుకొని బరాబరా లాక్కెళ్ళిపోయాడు. నా కూల్ డ్రింక్ నీల్ గారు, నా కూల్ డ్రింక్ అని మనసులోనే అనుకుంటూ ఉంది. పైకి అంటే అయిపోతాను అనే విషయం పాపకు తెలుసు కదా. చా, అంతా అయిపోయే టైంలో నీల్ బాబా వచ్చి నా ప్లాన్ అంతా నాశనం చేసేశాడు. అవని జస్ట్ మిస్, లేదంటే ఈరోజు అంతా అయిపోయేది అని నాండి కోపంగా అనుకుంటూ వెళ్ళిపోతుంది. అవని, ఈరోజు నిన్ను నీల్ కాపాడాడు, కానీ ప్రతిసారి అలా అవ్వదు. ఏదో ఒక రోజు మిమ్మల్ని కన్ఫర్మ్గా సెపరేట్ చేస్తాను. ఇప్పుడు ఆ విద్యుత్ నన్నేమంటాడో ఏంటో, ముందు విద్యుత్కి ఇన్ఫార్మ్ చేయాలి. నీల్ గారు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటూ అవని తన చెయ్యి వదిలించుకోవడానికి ట్రై చేస్తుంటే, అవని చెయ్యి పట్టుకొని నీల్ తన రూమ్కి తీసుకెళ్ళి అవనిని గోడకు లాక్ చేస్తూ తనను కోపంగా చూస్తున్నాడు. ఈరోజు కూడా నన్ను తిడతారా శ్రీవారు? ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్క రోజుకి నాకు కన్సెషన్ చేయండి. అరే మామ, స్టేజ్ మీద డ్యాన్స్ చేసిన అమ్మాయి అవని బ్లూ కలర్ కత్తిలా ఉంది. ఎవడు చేసుకుంటాడు కానీ చూస్తూ బతికేస్తాడు. ఆ బ్లూ లెహెంగాలో ఉందా లేదా అన్నట్టు ఉంది కదా ఆ నడుం. అంత అందం ఎవరు సొంతం చేసుకుంటారో ఏంటో. డ్యాన్స్కి ఎవరిని చూస్ చేసుకుంటుందో అనుకుంటే ఆ లక్కీ ఛాన్స్ ఎవరో నీల్ బ్రో కొట్టేశాడు. అసలు ఎవరు తను? ఎప్పుడూ చూడలేదు. ఎక్కడుంది? మళ్ళీ చూడాలి. శ్రీవారు ప్లీజ్ ఈ ఒక్కసారికే అన్నాను కదా, అలా చూస్తున్నారు. ఇంటికి వెళ్ళాక చూసుకుందాం, నేను వెళ్తాను అంటూ పారిపోతుంటే అవని చెయ్యి పట్టుకుని వెనక్కి లాగాడు. నేను నిన్ను వెళ్ళమని చెప్పలేదు, పారిపోతున్నావు. ముందు నువ్వు వెళ్ళి ఈ డ్రెస్ తీసేసి ఈ శారీ కట్టుకొని వచ్చి అంటూ అవని చేతికి కవరిస్తాడు. నీల్ అన్నదానికి అవని అర్థం కాకుండా చూస్తూ, ఈ డ్రెస్ బాగానే ఉంది కదా, పైగా మీరే చెప్పారు కదా నాకు బాగా నచ్చింది. ఈ శారీ కూడా నేనే ఇస్తున్నాను, కట్టుకొని వచ్చేయి. ఇంకెప్పుడు నువ్వు ఈ టైప్ ఆఫ్ డ్రెస్ వేయకు. ఏం బాలేదా? గంధర్వ కన్యలా ఉన్నావు. అవి ఆ బ్రహ్మెంత పిచ్చినారో ఆ నడుమును చూస్తుంటే తెలుస్తుంది. తన కష్టం నీ అందంలో తెలుస్తుంది. అందరూ నిన్నే చూస్తున్నారు. నా వైఫ్ నాకే సొంతం.
నిన్నెవడు చూసినా వాడి తాట తీస్తాను. కానీ మన జాగ్రత్తలో ఉండాలి కదా. నీకు ఈ డ్రెస్ ఇచ్చి తప్పు చేశానే. మరి ఇంత అందంగా ఉన్నావేంటే? రోజు చూస్తున్నా నాకేం ముద్దొచ్చేస్తున్నావు. నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేక చేస్తున్నా మనసులో అనుకుంటూ. బానే ఉన్నావు కోతికి డ్రెస్ వేసినట్టు. చెప్పింది చెయ్యి. నేను వెళ్తున్నా. డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేయి అంటూ నీల్ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఎప్పుడు ఏమంటారో ఏం చేస్తారో నాకే తెలీదు. నన్ను తిడతారు అనుకుంటే డ్రెస్ చేంజ్ చేసుకోరమ్మంటున్నారు. నా ఇమేజన్కి ఎప్పుడూ రీచ్ అవ్వరు శ్రీవారు. నవ్వుకుంటూ వెళ్తుంది. రేయ్, అవని నాది. నా వైఫ్ ఫంక్షన్కి వచ్చారు కాబట్టి మర్యాదగా వెళ్తున్నారు. అర్థమైంది కదా. బ్రో, బాబీ మీ వైఫ్ అని మాకు తెలీదు. అసలు నీకు పెళ్ళయిందని కూడా తెలీదు. సారీ బ్రో. బాబీకి సారీ చెప్తాం. వద్దులే, మీరెళ్ళి ఫంక్షన్ ఎంజాయ్ చేయండి అంటూ వాళ్ళను పంపిస్తూ నీల్ కూడా సైలెంట్గా ఫంక్షన్లోకి వెళ్తాడు. నీల్కి అక్కడే ఉన్నా కూడా నీల్కి సాంగ్లో అవనిని చూడటం మెయిన్గా తన కళ్ళు అదే గుర్తుకొస్తుంటే ఏదో అర్థం అవ్వకుండా ఉంది. అలానే కన్ఫ్యూజ్గా ఉన్నాడు. నాకెందుకు అవని కళ్ళు చూస్తుంటే ఎక్కడో చూశాను అనిపిస్తుంది. నేను అవనిని ముందే మీట్ అయినా కానీ ఎక్కడ నాకు తెలియకుండా ఎలా మీట్ అవుతాను? సమ్వేర్ ఎక్కడో చూశాను. నీల్కి ఏదో స్ట్రైక్ అవ్వగానే అక్కడి నుంచి అవని కోసం వెళ్తాడు. అవని నీల్ ఇచ్చిన శారీ కట్టుకొని ఫల్లుకి సేఫ్టీ పిన్ పెట్టుకుంటూ ఉంది. నీల్ వస్తూనే డోర్ ఓపెన్ చేసుకుంటూ శారీ పిన్ పెట్టుకుంటూ ఉన్న అవనిని చూస్తూ సెల్ఫీ అంటాడు. నీల్ సడన్గా వస్తూ సెల్ఫీ అంటూ అనేసరికి శారీ సెట్ చేసుకుంటున్న అవని చేతిలో శారీ జారిపోతుంది. నోట్లో పిన్ కింద పడిపోతుంది. నీల్ గారు, మీరు ఇక్కడేం చేస్తున్నారు అంటూ కంగారుగా శారీ సెట్ చేసుకుంటుంది. అది నువ్వు రెడీ అయ్యావేమో చూద్దామని వచ్చాను. ఇంకెంతసేపు అయ్యేది అంటూ నీల్ అవని దగ్గరికి వస్తాడు. మేమేమైనా మీలాగా హ్యాంగర్కి ఉన్న షర్ట్ ప్యాంటు వేసుకొని రావటమా? శారీ కట్టుకోవాలి. అది ఇచ్చినంత ఈజీ కాదు కట్టుకోవటం. ఆ బాధ ఏంటో మాకే తెలుస్తుంది. శారీకి అన్నీ మ్యాచింగ్ ఉండాలి. బ్లౌజ్ సరిపోవాలి. శారీ కుచ్చిళ్ళు ఫళ్ళు అన్నీ అరేంజ్ చేసుకోవాలి. అన్నీ అయితే అప్పుడు ఏంటో ఎంతసేపు అంటూ మీ మగవాళ్ళు మా ఆడవాళ్ళను అంటారు. శారీ కడితే అప్పుడు తెలుస్తుంది. నన్నే అంత మాట అంటావా అంటూ నీల్ అవని బయట చెంగు పట్టుకుంటాడు. శ్రీవారు ఏం చేస్తున్నారు? అవని కంగారుగా అడుగుతుంది. అన్నావుగా, ఆ కష్టాన్నే చూస్తున్నా అంటూ నీల్ అవని బయట చెంగును సరిగ్గా సెట్ చేసి అవనికి నీట్గా శారీ కడతాడు. అబ్బో, బాగానే కడుతున్నారు. ఇంతకుముందు ఎంతమందికి కట్టారు శ్రీవారు? మ్యాక్స్ 100 to 200. వాట్? మేబీ అంతకంటే ఎక్కువ. కాకపోతే వాళ్ళు నీలాగా కదిలేవాళ్ళు కాదు. బుద్ధిగా చెప్పినట్టే ఉండేవాళ్ళు. నీకన్నా ఆ ప్రాణం లేని మ్యానిక్వీన్స్ నయం. ఓ, అంటే మీరు కట్టాను అని చెప్పింది బొమ్మలకా? మోడలింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే కూడా తెలీదా? అమ్మయ్య, నేను ఇంకా ముద్దు గుమ్మలకేమో అనుకున్నా. మా శ్రీవారు మంచోళ్ళే. నీల్ గారు రూమ్లోకి వస్తూ సెల్ఫీ అన్నారేంటి? ఆ విషయమే మర్చిపోయాను కదా అనుకుంటూ అది సెల్ఫీ తీసుకుందామని అంటున్నా. అవును, నీకు సెల్ఫీ అంటే ఇష్టమా? ఒకప్పుడు, కానీ ఇప్పుడు భయం. ఓ సెల్ఫీ నా జీవితాన్నే మార్చేసింది. అవునా? ఎందుకు, ఏమైంది? అవన్నీ తర్వాత చెప్తానులే, ముందు వెళ్దాం పదండి అంటూ నీల్ చెయ్యి పట్టుకొని లాక్కొస్తుంది. హే మెంటల్, నేను చెప్పేది విను ఒకసారి. అది నువ్వెప్పుడైనా ద్వారకా? ఆషి, నేను వస్తున్నా ఉండు అంటూ నీల్ను వదిలేసి అవని ఆషి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. అవని నైట్ వస్తావుగా, చచ్చావే. నీకెంత చెప్పినా కూడా నా మాట లెక్కలేదు. ఇంత మొండిగా ఉన్నావేంటే? అవని, నేను అనుకున్నట్టు అవునో కాదో తెలుసుకోవాలి. బావా, ఇక్కడున్నావా? ఏం చేస్తున్నావు? పద బావా, నీకోసం చూస్తున్నా. ఇదిగో చూడు నువ్వు. అవని సిస్ ఏమైనా అంటుందనేసి భయపడుతున్నావు కదా, అందుకే ఈ కూల్ డ్రింక్లో వైన్ మిక్స్ చేశాను. ఇది నాకు, ఇది నీకు. కానిచ్చేయి. నీ చెల్లి చూస్తే నన్ను తాగనివ్వదు. రే ఫూల్, నాకు వద్దు అంటే వద్దు, అంతేకాని ఎవరికో భయపడి కాదు. ఈ నీల్ దేనికి ఎవరికి భయపడడు. గెట్ దట్? ఓకే, ఈ డ్రింక్ కూడా నేనే తాగేస్తాలే. అయితే నీ దగ్గరే ఉంచుకో అంటూ నవీన్ తాగుతున్నాడు. ఏమండి, అక్కడేం చేస్తున్నారు? ఇలా రండి ఒకసారి. బావా, మీ చెల్లి పిలుస్తుంది. ఆ డ్రింక్ నీ దగ్గరే ఉంచు.
ఇప్పుడే వస్తాను అంటూ నవీన్ వెళ్ళిపోతాడు. నీల్ ఆ డ్రింక్ పట్టుకొని చూస్తుంటే శ్రీవారు డిన్నర్ చేద్దామా అంటూ వచ్చిన అవని నీల్ చేతిలో గ్లాస్ చూసి తన చేతిలోకి లాగేసుకుంటుంది. హేయ్ మెంటల్, ఆ గ్లాస్ ఇవ్వు. ఆ, నా కూల్ డ్రింక్ నన్ను తాగనివ్వలేదుగా, ఇప్పుడు మీ కూల్ డ్రింక్ నేను తాగేస్తాను. ఓసి, అది కూల్ డ్రింక్ కాదు అంటూ నీల్ అనేలోపే అవని నీళ్లు వారిస్తూ కూల్ డ్రింక్ గ్లాస్ మొత్తం తాగేస్తుంది. అవని అలా తాగేసరికి నీల్ అంతే చూస్తున్నాడు. బావా, నా గ్లాస్ ఎక్కడా? అవని చేతిలో ఖాళీగా ఉన్న గ్లాసును చూస్తూ బావా వద్దు అంటూనే మొత్తం తాగేశావా? అంతలో అవని నవీన్ను టపామని ఒకటి పీకి, నేను తాగితే తను తాగావంటావేంటి? నేనే తాగాను. ఐ వాంట్ వన్ మోర్. భలే ఉంది అంటూ ఊగుతూ అంటుంది. బావా, ఏంటిరా సిస్ ఇలా అంటుంది? నువ్వు చేసిన రచ్చ ఆ గ్లాస్ కూల్ డ్రింక్ అనుకొని అది తాగేసింది. అసలే కోతి ఇప్పుడు మందు కూడా తాగింది. ఇంకేం చేస్తుందో. హి, అది నేనే కోతి, కానీ నేను కూల్ డ్రింక్ తాగాను. ఐ వాంట్ వన్ మోర్ శ్రీవారు అంటూ నీల్ మీద పడుతూ తన బుగ్గలు పట్టుకొని లాగుతూ నవ్వుతుంది. బావా, ఇప్పుడేం చేద్దాం? నీ చెత్త నా డాష్. వద్దు వద్దు అంటే చేసావు. నేను దీన్ని తీసుకుని వెళ్తాను. నువ్వు ఇక్కడ మేనేజ్ చెయ్యి. నేను రాను, నాకు ఇంకా కావాలి అంటూ అరుస్తుంది. ఒసేయ్ అరవక్కి, అక్కడ ఉన్నాయి పద ఇస్తాను. అక్కడ ఉన్నాయా? అయితే వస్తాను. మా శ్రీవారు బంగారం. నాకు 2 కాదు 4 కాదు మొత్తం కావాలి అంటూ నీల్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది. ఒసేయ్ కాస్త ఆగుతావా అంటూ ఆవనిని పట్టుకొని ఆపుతూ పద అంటూ తనతో తీసుకెళ్తున్నాడు. ఐ వాంట్ కూల్ డ్రింక్. నా కూల్ డ్రింక్ ఎక్కడ అంటూ అలుగుతూ ఉంటే నీల్ అవని భుజాలను పట్టుకొని తనతో కార్ వరకు తీసుకెళ్ళి కారు ఎక్కించుకొని తనతో తీసుకెళ్తున్నాడు. ఈ జర్నీ వాళ్ళను ఎక్కడికి చేరుస్తుందో ఏంటో. అవని, సైలెంట్గా ఉండు. నేను డ్రైవ్ చేస్తున్నా కదా, సైలెంట్గా కూర్చో, లేదంటే దెబ్బలు పడతాయి. నన్ను కొడతావా? నన్నే మిస్సెస్ అవని నీల్ ఖన్నానే కొడతావా? నీకు అంత ధైర్యం ఉందా? నన్ను కొట్టగలవా అంటూ ముద్దుగా ఒక్కో మాట కలిపి చెప్తూ నీల్ మీసాలు పట్టుకొని లాగుతుంది. హోచ్, నీకు బాగా ఎక్కేసిందే. నువ్వు అవని నీల్ ఖన్నాయ్ అయితే నేను నీ మొగుడినే. నిన్నేం చేయలేను అనుకున్నావా? కుదురుగా ఉండు, తాట తీస్తాను. హోహోహో, నన్ను ఎవరు టచ్ చేయలేరుగా. ఎందుకంటే శ్రీవారు, నన్నేం చేసినా మీరే చెయ్యాలి, కానీ నువ్వు నన్నేం చెయ్యవు కదరా. ఇంకా నాకెందుకురా భయం? రానా? ఒసేయ్, నీకు ఒక్క పెగ్గికే ఎక్కేసింది. సెకండ్ పెగ్ తాగితే ఇంకేం చేసేదానివే? నన్ను కొట్టేస్తావా? మర్చిపోయాను, నా కూల్ డ్రింక్ ఉంది అన్నావు కదా. నా కూల్ డ్రింక్ నాకు ఇచ్చేయి, లేదంటే కార్ ఆపేయి నిన్ను అంటూ నీళ్లు కొడుతూ భుజం మీద గట్టిగా కొరికేస్తుంది. రాక్షసి అంటూ కార్ బ్యాలెన్స్ తప్పుతుంటే కంట్రోల్ చేసుకుంటూ కార్ సైడ్కి ఆపుతాడు. మెంటల్, ఏంటి అలా కొరికేసావు? నీకు పిచ్చి పట్టిందనే? నువ్వు నన్ను తిట్టావు, నేను అలిగాను. నీతో మాట్లాడను, నీతో కూడా రాను, నీతో కటిఫ్ అంటూ ఆమెని డోర్ తీసుకొని బయటకు దిగేసి రోడ్ మీద కూర్చొని ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఓయ్ మెంటల్, వద్దు వద్దు అంటే వినకుండా తాగి నాకు చుక్కలు చూపిస్తున్నావు కదే అనుకుంటూ నీల్ కార్ దిగి అవని దగ్గరికి వచ్చి, నేను నిన్నేం అనలేదు అవని, జస్ట్ ఊరికే యాక్ట్ చేశాను, పద వెళ్దాం, వచ్చి కారు ఎక్కు అంటూ ఆమెని చెయ్యి పట్టుకుంటాడు. నేనెక్కడికి రాను. నువ్వు నన్ను తిట్టావురా సచ్చినోడా, నీతో నేను రాను. నీ జట్టు కటిఫ్ అంటూ పైకి లేచి నడుస్తూ ముందుకు వెళ్తుంది. అమ్మా, నువ్వు నాకెక్కిస్తున్నావు కదే మెంటల్. ఇన్ని రోజులు చూస్తూనే భయపడేదానివి, ఇప్పుడు ఏకంగా తిట్టేస్తున్నావు. నేను నిన్నేం అనను సరేనా? మా బుజ్జి కదూ, వచ్చి కారెక్కవా అవని. నువ్వు నాకు సారీ చెప్పాలి. సారీ ఇలా కాదు, నీ 2 హ్యాండ్స్తో ఈఎస్ పట్టుకొని సారీ చెప్పాలి. మెంటల్, ఈ మందు దిగితే అప్పుడు చెప్తాను. సరే అవని అంటూ తన చెవులు పట్టుకుంటాడు. అయ్యో పిచ్చి, నీకేం తెలీదు. నా చెవులు కాదు నీ చెవులు పట్టుకోవాలి అంటూ అవని నవ్వుతుంటే నీల్ తన కోట్ సర్దుకుంటూ రోడ్ మీద అటు ఇటు చూస్తూ ఎవరూ లేకపోయేసరికి నన్ను ఎక్కడికి తీసుకొచ్చావే అని తిట్టుకుంటూ చెవులు పట్టుకుంటాడు.
ఇప్పుడు నేను చెప్పే వరకు గుంజీలు తీయి. 1, 2, 3 అంటూ నీల్ చేత గుంజీలు తీయిస్తుంది. 55, 67, 159 ఇంకా అవని అన్నీ రాంగ్ కౌంట్ చేస్తున్నావు. ఇంకెంతసేపు ఇలా? ఇంకా వెళ్దాం ప్లీజ్. కావాలంటే రేపు నీకెన్ని కావాలంటే అన్నీ తీస్తాను కదా. రేపు మార్నింగ్ నీకు ఉంటుంది రాక్షసి అనుకుంటూ అవనిని బతిమాలుతున్నాడు. సరే ఇప్పటికీ ఒప్పుకుంటున్నా అంటూ నడుస్తూ మళ్ళీ కింద కూర్చుంటుంది. అవని, వాట్ హ్యాపెన్? ఇలా కూర్చున్నావు? నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. నన్ను ఎత్తుకో అంటూ చేతులు చాపుతుంది. మెంటల్, పిచ్చిగా చేయకు, ఇక్కడే ఉండు, కార్ తీసుకొస్తాను అంటూ నీల్ కార్ దగ్గరికి వెళ్తుంటే అవని నీల్ వెనక వీపు మీద ఎక్కేసి నీల్ మెడను గట్టిగా పట్టుకొని ఉప్పు మూటలా ఆడుతుంది. అవని చేసే దానికి కోపం, ఆనందం అన్నీ వచ్చేస్తుంటే ఇంకేం చేయలేక అవనిని తీసుకొని వెళ్ళి కారులో కూర్చోబెడతాడు. అవనికి సీట్ బెల్ట్ పెట్టి వెనక్కి వస్తుంటే, నీల్ కన్నా నువ్వంటే నాకు ఇష్టం రా, ఐ లవ్ యూ సో మచ్. నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు? నేను నీకు నచ్చలేదా? నాకు నువ్వంటే ప్రాణం అవి. ఐ కాంట్ ఇమాజిన్ వితౌట్ యూ. అవని నుదుటి మీద ముద్దు పెట్టి, నీకు ఇవన్నీ నువ్వు మామూలుగా ఉంటే చెప్పలేను, ఇప్పుడు చెప్పకుండా ఉండలేను. నువ్వు నన్ను ఇక్కడికి వచ్చాక ఇష్టపడ్డావేమో, కానీ నేను నిన్ను చూసిన క్షణమే ప్రేమించాను. ఒక్క క్షణం నువ్వు దూరం అవుతుంటే తట్టుకోలేకపోయాను. ఆ క్షణమే నువ్వు నా లైఫ్ అని నా మనసు చెప్పేసింది. మేబీ ఈ అల్లరే నన్ను నీతో కట్టిపడేసింది. నేను నీలో ఇష్టపడేది ఈ అల్లరినే. నాలో లేని హ్యాపీనెస్ నువ్వు నాతో వచ్చాక ఫుల్ఫిల్ అయ్యింది. ఆ రోజు నువ్వు నాకు కావాలనే తాళి కట్టేశాను. తర్వాత నువ్వు నాతో వస్తావా లేదా అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నువ్వు వస్తే కానీ నా ఫేస్లోకి స్మైల్ రాలేదు. నువ్వంటే నాకు అంత ఇష్టం అని నేను చెప్పలేను, కానీ నిన్ను వదిలి మాత్రం బ్రతకలేను అవని అంటూ మళ్ళీ నుదుటిన ముద్దు పెట్టి వచ్చి డోర్ క్లోజ్ చేస్తాడు. అవని, ఇంటికి వచ్చేసాం, లోపలికి వెళ్దామా? వస్తాను అంటూ అవని చేతులు చాపుతుంది. నాకు ఈ డ్యూటీ అసైన్ చేస్తావా? మొత్తానికి మత్తెక్కితే కానీ నువ్వు బయటపడ్డావా అంటూ నవ్వుకుంటూ అవనిని 2 చేతుల్లోకి ఎత్తుకుంటాడు. అవని నీల్ మెడ చుట్టూ చేతులేసి పట్టుకొని కాళ్ళు ఊపుతూ పాటలు పాడుతుంది. అమ్మా లతా మంగేష్కర్, కాసేపు క్వైట్గా ఉండవే, మనల్ని ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది. అవని నీల్ బుగ్గను మళ్ళీ కొరుకుతూ, నేను పాడతాను, ఇంకా పెద్దగా పాడుతాను అంటూ అరుస్తుంది. ఉఫ్, ఈరోజు నాకు సినిమా చూపించాలని ఫిక్స్ అయ్యావు కదే. అవనిని ఫాస్ట్గా రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి, ఇంకా సైలెంట్గా పడుకో అంటూ బెడ్షీట్ కప్పుతాడు. అంటూ ఏడుస్తుంది. ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? అవని, నాయిస్ తగ్గించవే అంటూ అవని నోరు మూసేస్తాడు. అవని నీల్ చెయ్యి కొరికేసి నవ్వుతూ నీల్ భుజం మీద పడుతుంది. నాకు ఆకలేస్తుంది, నేను తినకుండా పడుకుంటే ఏడుస్తాను. నువ్వు ఏడవవే, నన్ను ఏడిపిస్తావు. రాక్షసి, ఈ కొరకటం ఏంటే? నువ్వు తినకపోతే నన్ను తింటావు కదా. సైలెంట్గా ఉండు, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. బుద్ధిగా లేకపోతే తాట తీస్తాను అంటూ నీల్ డోర్ క్లోజ్ చేసి కిందకి వెళ్ళి ఫుడ్ ప్లేట్లో పెట్టుకొని వస్తున్నాడు. బెస్ట్ సీఈఓ చేత ఎన్ని పనులు చేస్తున్నావు మెంటల్ అనుకుంటూ రూమ్లోకి వెళ్తాడు. అవని చేసే అల్లరి పనులు అన్నీ భరిస్తూ మొత్తానికి అవనికి తినిపిస్తున్నాడు. నాకే కాదు, నువ్వు కూడా తిను నీల్ అంటూ అవని నీల్కి పెడుతూ తన మొహానికి రాసేసి నవ్వుతుంది. మెంటల్, నాకే రాస్తావా, అయిపోయావే అంటూ వాష్ చేసుకోవడానికి వెళ్తాడు. అవని నవ్వుతూ ఉంటే నీల్ తనను వాష్ చేసుకోవడానికి వాష్రూమ్కి వెళ్ళగానే తన వెనకే వచ్చి నీల్ను డిస్టర్బ్ చేస్తూ తన మీద వాటర్ స్ప్రింకిల్ చేస్తుంది. అవని, నేనే కదా, అవని నేనేగా అంటూ నీల్ను ఇంకా విసిగిస్తుంటే నీల్ అవని చేయి పట్టుకొని లాగి షవర్ కింద నిలబెట్టి షవర్ ఆన్ చేసేస్తాడు. అంతవరకు ఉన్న మత్తు కాస్త దిగుతుంటే ఆ వాటర్ తన ఆపద మాస్తకం తడిపేస్తుంటే ఒంట్లో వేడి బయట చలికి పోటీ పడుతూ తనను పట్టుకున్న నీళ్లు చూసిన అవని చలి అంటూ నీళ్లు గట్టిగా హగ్ చేసేసుకుంది. అవని హగ్ చేసుకునేసరికి నీల్ కూడా స్టాచ్యూలాగా అలానే ఉండిపోయాడు. ఇద్దరూ తడిసిపోతుంటే తను అంతా కూడా
ఇద్దరికి కొత్త కోరికలు రేగుతుంటే నీల్ చేతులు ఆవనిని చుట్టుకుపోతూ మెడ నుంచి నడుము మీద వరకు ఆవని అణువణువు మీటుతుంది. నీల్కి తనేం చేస్తున్నాడో తెలుస్తున్నా కూడా ఆ క్షణం తన మనసు నిండిన చెల్లికి దూరం కాలేకపోతున్నాడు. కాదు, దూరం అవ్వాలి అనుకోవటం లేదు. అవని తన సొంతం అని తన మనసు తనువు అన్నీ అవనిని తన సొంతం చేసుకోమంటున్నాయి. అవని నీల్ గుండెలపై వాలిపోయి నీల్ను అలానే పట్టుకొని ఉంటే నీల్ అవని మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని తన కళ్ళల్లోకి చూస్తూ అవని నుదిటిపై ముద్దు పెడతాడు. ఆ తర్వాత కాస్త కిందకు వస్తూ కళ్ళపై ముద్దు పెడతాడు. అటుపైన తన ముక్కును ముద్దడుతూ తనలో ఇంకా ఆశలు రేపుతున్న అవని ఆధారాలను అందుకున్నాడు. అవని మేనుతో పోటీ పడుతూ తనపై మెరుస్తున్న వాటర్కి తగ్గట్టు నీల్ ఆ నీటి తుంపరలు పడుతున్న అణువణువు తన పెదాలతో స్పృశిస్తున్నాడు. అవని కూచద్వయంలోకి వాటర్ చేరిపోతుంటే తడిసిన అందాలను ఎత్తు పొంగులను చూస్తున్న నీల్ అలానే కిందకు వస్తూ తన నడుంను నీల్ 2 చేతుల్లోకి తీసుకుంటూ తన బొడ్డు లోతును కొలుస్తున్నాడు తన నాలుకతో. ఆ తర్వాత ఆగండి, ముందే చెప్పేస్తున్నా, ఈ పార్ట్లో అడల్ట్ కంటెంట్ అయితే కాస్త ఎక్కువే ఉంటుంది, కానీ నీట్గా ఉండడానికి ట్రై చేస్తాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. మళ్ళీ చదివి లాస్ట్లో బ్యాడ్ కామెంట్స్ ఇస్తూ ఇది స్టోరీనా, నచ్చలేదు, ఇలా కూడా రాస్తారా, సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ నన్ను అనకండి. బికాస్ నేనేం సోషల్ వర్కర్ కాదు సొసైటీకి మెసేజ్ పాస్ చేయడానికి. నార్మల్ హ్యూమన్ బీయింగ్ అండ్ నేనేం ఎవరికి తెలియనిది ఏం రాయలేదు. కాకపోతే తెలిసేట్టు రాశానేమో. నాకు ఇలాంటి కంటెంట్ రాయాలంటే చాలా భయం. ఎక్కడ రాంగ్ కన్వే అయ్యి నన్నేమంటారో అనేసి 2 times చూసుకొని అప్పుడు ఇస్తున్నాను. ఐ థింక్ రొమాన్స్లో ప్రేమ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రేమలో రొమాన్స్ ఉండాలి. లేకపోతే అది ప్రేమే కాదు. ఒక్కొక్కరి మీద ప్రేమ ఒక్కోలా చూపిస్తాం, కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రేమ అంటే నాకు తెలిసి రొమాన్స్. వాళ్ళ ప్రేమ ఏంటి అనేది ఆ రొమాన్స్లోనే చెప్పగలం. నేను స్ట్రైట్గా చెప్పాను అనుకోకండి, నేను అంతే చెప్పేస్తాను. ఫైనల్గా రొమాన్స్ ఈజ్ బెస్ట్ డెఫినిషన్ ఫర్ లవ్ ఆఫ్ కపుల్స్. రాంగ్గా అంటే సారీ, కానీ అదే నిజం. ఫ్రెండ్స్, మీరేమంటారు? నేను అన్నదానికి అగ్రీ చేస్తారా? ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. పిడికిడంత నడుం నీల్ చేతుల్లో బందీ అవగానే అవని నరాల్లో తెలియని ఫీలింగ్ తనను నిలువెల్లా తడిపేస్తుంది. నీల్ చేసేదానికి అవని తన్మయత్వంగా కళ్ళు మూసేస్తూ తన చీరను గుప్పెట్లో బంధిస్తుంది. అవని నడుమున ఆధారనాదం మీటుతున్న నీల్ కింద నుంచి పైకి వస్తూనే అర్ధనగ్నంగా కనిపిస్తున్న అవని అందాలు తనను సమ్మోహుడిని చేస్తుంటే ఆవని పైటను తొలగిస్తూ కనుల విందు చూస్తున్న అందాలను కళ్ళారా చూస్తూ భారంగా తీసుకునే ఊపిరికి కదిలే తన ఎదపైన మునిపంటితో చిన్నగా బైట్ చేశాడు. తీయని గాయం, హయైన బాధ తన ఎదను చేరగానే నీల్ చేసిన తీపి గాయానికి నీళ్లు చుట్టుకుపోతూ తన చుట్టూ చేతులు పెనవేసింది. ఇద్దరు ఒకరి కౌగిల్లో ఒకరు లోకాన్ని మర్చిపోయి ప్రేమ తీరాలను చేరుతుంటే అవనిని నీల్ చూస్తున్న చూపులకు తనలో పొంగుకొస్తున్న సిగ్గు నీల్ను చూసే ధైర్యం కూడా చేయలేకపోతుంటే సిగ్గుతో వెనక్కి తిరిగి ముందుకు వెళ్ళిపోయేంతలో నీల్ అవని పైట చెంగును పట్టుకొని వెనక్కి లాగేసరికి అవని వాటర్లో స్లిప్ అవుతుంటే నీల్ అవని నడుం చుట్టూ చేతులేసి పట్టుకుంటాడు. దెబ్బకి అవని నడుం నీల్ చేతుల్లోకి చేరిపోగా సూతరంగా అవనిని పట్టుకొని తననే చూస్తున్నాడు. నీల్ మీద నుంచి పడుతున్న నీటి తుంపరులు అవని కళ్ళ మీద, ముక్కెర మీద, పెదాల మీద పడుతుంటే కళ్ళార్పకుండా అవనిని చూస్తున్నాడు. అవని నీల్ భుజాలను పట్టుకొని తననే చూస్తుంది. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. అవని నీల్ భుజాలను పట్టుకోగానే నీల్ అవనిని చూస్తూ
తన నుదుటి నుంచి నడుం వరకు వాటర్ స్ప్రింకిల్స్పై ముద్దాడుతూ ఉన్నాడు. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కెరటాన్నవుతాను. నీల్ చూపులు తన ఎదలో బాణలై గుచ్చుకుపోతుంటే నీళ్లు వెనక్కి నెట్టేస్తూ అవని వాష్రూమ్ నుంచి బయటకు వెళ్ళి బాల్కనీలోకి వెళ్ళిపోయింది. హీ మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనే. నీల్ దగ్గర నుంచి వచ్చేసిన అవని బాల్కనీలో నిలబడి జాబిలమ్మను చూస్తుంటే తన వెనకే వచ్చిన నీల్ అవనిని వెనక నుంచి నడుం మీదుగా చేతులు పోనిస్తూ తనను ఇంకా దగ్గరగా తీసుకుంటూ తన మెడ వంపుల్లో తల ఆనిస్తూ మెడ మీద చిన్నగా బైట్ చేశాడు. హీ ఇటు చూడకుంటూ మబ్బురెమ్మ దాని మూసిని. అంత దగ్గరగా ఉన్న నీల్ ఫేస్కి తన మొహాన్ని దగ్గరగా తీసుకొచ్చి రాస్తూ అలానే కళ్ళు మూసుకుంది. ఈ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసిని. అవనిని తన వైపుకు తిప్పుకుంటూ తన ఆధారాలను అందుకుంటూ జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కెరటాన్నవుతాను. ఇద్దరి భయాలను సిగ్గును పక్కన పెట్టి లోకమే మరిచి ఒకరి కౌగిల్లో ఒకరు మధురానుభూతిగా ఉన్నారు. సముద్రమంత ప్రేమ, ముత్యమంత మనసు, ఇలాగ దాగి ఉంటుంది లోపల. అవని చెయ్యి పట్టుకొని తన మీదకు లాగుతూ తడిసిన తన ముంగురులు అవని మొహాన్ని కప్పేస్తుంటే ప్రేమగా వెనక్కి పెడుతున్నాడు. ఆకాశమంత ప్రణయం, చుక్కలాంటి హృదయం, ఎలాగ బయటపడుతోంది ఈ వేళ. నీల్ గుండెలపై తన పెదాలతో మెత్తిస్తూ తన షర్ట్ బటన్స్ తీస్తూ విశాలమైన తన ఛాతిపై వాలిపోతుంది. నడియడారి లాంటి ప్రాణం, తడిమెగానితో ప్రయాణం, ఇక నా నుంచి నిన్ను నీ నుంచి నన్ను తెంచలేదు లోకం. గాలికి తడిసిన అవని చీర నీల్ మొహాన్ని కప్పేస్తుంటే పక్కకు తీసేస్తూ గాలి కూడా చొరవ పడలేనంతగా అవనిని హత్తుకున్నాడు. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. అల్లుకుపోయిన సన్నజాజి గుమగుమలు వారిలో ఇంకా కోరికలు పెంచుతుంటే ఆ కొమ్మను పట్టుకుని అవని మీద పువ్వుల వర్షం కురిపిస్తున్నాడు. ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజు, ఎలాగ వెళ్ళిపోకుండా ఆపడం. నీళ్ళు చేసేదానికి అలానే కళ్ళు మూసుకొని ఉండిపోయింది. నీల్ అవని మీద నైట్ క్వీన్స్ తన దోసిలతో తన పైన అభిషేకం పోస్తున్నట్టుగా పోస్తున్నాడు. ఇలాంటి వాన జల్లు తడపదంట వల్లు, ఇలాగ దీన్ని గుండెల్లో దాచడం. అవని తనువంత పూలతో నింపేస్తూ అవని నడుమున చేరిన ఒక్కో దాన్ని తన పెదాలతో తీస్తున్నాడు. నడుం మీద నుంచి మెల్లగా పైకి వస్తూ కళ్ళపై ఉన్న వాటిని తీస్తూ చివరిగా తన పెదాలపైన ముద్దిచ్చాడు. ఎప్పుడూ లేనిది ఏకాంతం, ఎక్కడా లేని ఏదో ప్రశాంతం, మరి నాలోన నువ్వు నీలోన నేను, మనకు మనమే సొంతం. నీల్ ప్రెజెన్స్ను ఫీల్ అవుతున్న అవనిలో కోరికల తీరం కడలిని దాటుతూ ఉంటే నీల్ వీపు మొత్తం అవని గోళ్లతో గిచ్చేస్తుంది. ఆ చిరుగాయాలు కూడా ప్రేమలో తీపి గుర్తులు అన్నట్టు అవని చేసేదానికి నీల్ ఇంకా తన ముద్దులోని గడత పెంచేస్తుంటే నీల్ చేతులు అవని తనువంత నాట్యం ఆడిస్తున్నాయి. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదై పోతాను. చలి 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 గాలివి నువ్వు,
చిరు 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 అలనే నేను చెర చెర నువ్వల్లితే నన్ను ఎగసే కెరటాన్నవుతాను. నీల్ అవనిని 2 చేతుల్లో ఎత్తుకొని నడుస్తుంటే అవని నీల్ గుండెలపై వాలిపోతూ నీల్ను గట్టిగా పట్టుకుంది. అవనిని బెడ్ మీదకు వదిలి తన మీదకు వస్తూ అవని చీరను తోసేస్తూ తన బ్లౌజ్ హుక్ పట్టుకున్నాడు. అంతవరకు సిగ్గుగా ఉన్న అవని నీల్ ఒక్కో హుక్ తీస్తుంటే భయం తన కళ్ళల్లో కనిపిస్తుంది. నీల్ వైపు భయంగా చూస్తున్న అవని చూపులు చూసిన నీల్ అవనికి దూరంగా జరుగుతుంటే ఆ కాస్త దూరం అంతకన్నా భయంగా ఉంటే వెళ్తున్న నీల్ కాలర్ పట్టుకొని తన మీదకు లాగుతుంది. నీల్, క్షణమైనా నిన్ను వదిలి నేనుండలేను. నా ధైర్యమే నువ్వు. ఈ క్షణం నన్ను నీకు దూరం చేయకు అంటూ నీల్ లిప్స్ను తనే ఫోర్సుగా ముద్దు పెడుతుంది. ఆ క్షణం అవని మాటలే తన మనసును చేరుతుంటే తన మది నిండిన తన చెలితో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుంటే ఇద్దరి వేడి నిట్టూర్పు సెగలలో ఇరువురి ఒక్కో వలువలు దూరమవుతున్నాయి. రతి దేవుని తలపించే అవని అందాలను కల్లారా చూస్తున్న నీల్ మొదటిసారి ప్రేమతో కలిగిన కోరికతో తన సొంతమైన తన ప్రాణాన్ని తనలో కలిపేసుకుంటున్నాడు. మొదటి కలయిక అవనిలో ఉన్న భయాలు అన్నీ దూరం చేస్తూ ప్రేమతో తన దాన్ని చేసుకుంటూ ఉన్నాడు. ఆ గది మొత్తం ఇద్దరి నిట్టూర్పులతో వేడి సెగలతో మొలుగులతో నిండిపోతుంటే కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు ఇద్దరు. అవని సిచ్యువేషన్ను గమనిస్తూనే తన భయాన్ని దూరం చేస్తూ తనను ఇబ్బంది పెట్టకుండా తనలో ప్రవేశిస్తున్నాడు. భరించలేని బాధ అవని చేతులు తనను ఆపేస్తుంటే అవని చేతులను తన చేతులతో పెనవేస్తూ తన బాధకు నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తూ తన పెదవులను అందుకుంటూ నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తూ అవనిని అల్లుకుపోయాడు. తీయని హాయి అవనికి తెలుస్తుంటే నీల్కు తగ్గట్టు తను కూడా ప్రతిస్పందిస్తుంది. అవనిలో మార్పు తనకు తెలుస్తుంటే ప్రేమగా తన చేతులు వదిలేస్తూ తనను తన సొంతం చేసుకుంటూ భార్యాభర్తలు అయిన వాళ్ళు దంపతులు అయ్యారు. భార్యాభర్తలంటే ఇద్దరు కానీ దంపతులంటే ఒక్కరే కదా. నాకు డౌట్, నా డౌట్ నిజమే కదా. జలపాతం లాంటి అమ్మాయి, సెలయేరు లాంటి అబ్బాయి కలయిక ప్రేమ ప్రవాహం చేరగా ఆ ప్రేమ ఉప్పెనలా వెల్లవిరువుగా ఆ ప్రేమ ప్రవాహంలో తడిసిన మనసులు అలసిన తనువులు విశ్రాంతిని కూడా కోరుకోకపోతుంటే ఆ రాత్రిని మధుర జ్ఞాపకంగా మలుచుకుంటూ తెల్లవారుజామున ఎప్పటికో ఒకరిని ఒకరు హత్తుకొని పడుకున్నారు. వాళ్ళిద్దరూ లేచాక నీల్ కన్నా రియాక్షన్, అవని పాప యాక్షన్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ గైస్. అలానే ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.